ఐసీడీఎస్ పిడుగురాళ్ల ప్రాజెక్టు ఆధ్వర్యంలో పిడుగురాళ్ల చెరువుకట్ట బజార్లోని 14వ సచివాలయం నందు 8వ రాష్ట్రీయ పోషణ మాసం సందర్భంగా పౌష్టికాహారంపై అంగన్వాడీ పిల్లలకు తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిడుగురాళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ పి రాజేశ్వరి, సూపర్వైజర్ ఎస్ నాగమణి హాజరయ్యారు. తల్లిదండ్రులకు పౌష్టికాహారం గురించి, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అధికారులతో పాటు మహిళా పోలీసు అంజలి, ఏఎన్ఎం సుజాత, ఆశా వర్కర్లు భాగ్యలక్ష్మి, బీబీ జాన్, అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మి, దుర్గా, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా దీన్ని కూడా మనం తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం అనేది బాగా ఉండాలి. అందువల్ల అదే విధంగా మరి ముఖ్యంగా ఇంకొకటి విషయం ఏంటంటే కాల్షియం గురించి చెప్తాం. కాల్షియం అనేది ఎముక దృఢంగా బలంగా ఉండడానికి, కండరాలు బాగా ఉండడానికి మనకి కాల్షియం అనేది అవసరము. ఈ కాల్షియం అనేది ఏంటంటే మనకి ఎక్కువగా పాలలో దొరుకుతూ ఉంటుంది. అందుకంటే ఇంకా ఎక్కువగా మనకి నువ్వుల ద్వారా దొరుకుతూ ఉంటుంది. నువ్వులు వంట కానీ, నువ్వుల నూనె కానీ ఎక్కువ చూడండి. డెలివరీ అయిన తర్వాత ఆమెకి ఎక్కువ నూనె వాడిస్తారు. అవునా? అంటే డెలివరీ అయిన తర్వాత ఆమె చాలా వరకు బ్లడ్ కోల్పోతూ ఉంటుంది. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత బేబీ పాల రూపంలో కూడా కాల్షియం అనేది బేబీకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని తిరిగి రికవర్ అవ్వాలంటే ఆమెకి నువ్వుల నూనె అనేది పెడతా ఉంటారు. ఈ నువ్వుల నూనె ద్వారా కాల్షియం అనేది వెళ్తూ ఉంటుంది. అందుకే కాబట్టి ఈ నువ్వుల మండల రూపంలో కానీ, లేకపోతే పొడిల రూపంలో కానీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఉపయోగించుకోవడం వల్ల కాల్షియం అనేది కూడా శరీరం పడుతుంది. ఎంతో దృఢంగా బలంగా ఉపయోగించుకున్నా, లేదంటే పనుకోసుకోవాలి లభిస్తుంది, చౌకగానే లభిస్తుంది. మనకి మెండుగా పోషకాలు అనేవి మనకి కావాల్సిన ఐరన్ అనేది బాగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది డైలీ ఒక జాబ్ రూపంలో గ్లాస్ తాగినట్లయితే మనకి మంచి ఎనర్జీ ఉంటుంది, శక్తి కూడా ఇస్తుంది, మైండ్ మంచి రిలీఫ్గా ఉంటుంది, కావాల్సిన ఫైబర్ అనేది కూడా అంతా ఉంటుంది, ఇమోషన్ కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ రాగిజావ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట. శరీరానికి పడుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత మనం రాగి పిండి తీస్తూ ఉంటాం. ఈ రాగి పిండి అనేది మనం అందులో కూడా దాంట్లో కావాల్సిన ఎక్కువ అంటే చిరుధాన్యాలు అన్నమాట. ఈ చిరుధాన్యాల ద్వారా మనకు రావాల్సిన ఐరన్ కానీ, కాల్షియం కానీ ఎక్కువగా మనకి ఇంటి ద్వారా బాగా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మీకు జావ రూపంలో కానీ, లేకపోతే ఇంటి పిండిలో వేసుకుని ఇంటి రూపంలో కానీ, దోశ రూపంలో కానీ మనకు 2 కేజీలు ప్యాకెట్ ఇస్తారు. దీంట్లో కూడా పుష్టి కూడా కంపల్సరీగా రాగి జావ అనేది మనం మెరుగుగా చేర్చుకోవాలి. ఇంకా బాగా మనకు కావాలనుకుంటే ఇంకా చిరుధాన్యాలు